హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ చేయకుండా వాచ్ చేయగలరు. ఇవాళ నేను మీకు మన ఛానల్లో చాలా హెల్దీగా అలాగే మంచి వెయిట్ లాస్ రెసిపీ అయిన ఓట్స్తో ఇన్స్టెంట్గా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం మీరు ప్లెయిన్గా ఉన్న ఓట్స్ అనేవి తీసుకోవాలండి. మనకి మార్కెట్లో రకరకాలైన ఓట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. మసాలా ఓట్స్ అని రకరకాల ఫ్లేవర్స్తో కూడా ఉంటాయి. అవేమీ కాకుండా నార్మల్ ప్లెయిన్ ఓట్స్ని తీసుకోవాలి. ఇక్కడ నేను క్వాకర్ బ్రాండ్ ఓట్స్ తీసుకున్నానండి. మీకు అవైలబిలిటీలో ఉన్న ఏ బ్రాండెడ్ ఓట్స్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ చూపించే ఈ మెజర్మెంట్ బౌల్తోనే నేను రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చూపిస్తున్నానండి. సో నేను 2 ఫుల్ బౌల్స్ ఆఫ్ ఓట్స్ తీసుకుని ఆ ఓట్స్ని మిక్సీ జార్కి యాడ్ చేసేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నానండి. ఈ గ్రైండ్ అయిన పౌడర్ అనేది మనకి ఎంత స్మూత్గా ఉంటే మనకి దోశ టెక్స్చర్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో హై పల్స్ మీద ఆపుకుని మీరు ఫైన్ పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి. సో గ్రైండ్ అయిపోయిన ఈ ఓట్స్ పౌడర్ని ఒక వెడల్పుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. మిక్సింగ్ బౌల్ తీసుకునేటప్పుడు మీరు మిక్సింగ్ బౌల్ అనేది తడిగా లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే తడిగా ఉన్నట్టయితే ఓట్స్ పౌడర్ వేయగానే అది ఓట్స్లో ఉన్న జిగురు వల్ల మనకి బౌల్కి త్వరగా అంటుకుపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దీనిలోకి ఇందాక చూపించిన బౌల్తోనే హాఫ్ బౌల్ ఆఫ్ బియ్యపిండి తీసుకున్నానండి. అలాగే ఒక పావు బౌల్ ఆఫ్ బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా, దాన్ని తీసుకున్నాము. అలాగే ఒక పావు బౌల్ ఆఫ్ పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగు అనేది పుల్లగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మీ దగ్గర పెరుగు అవైలబిలిటీ లేకపోతే ఆ ప్లేస్లో మీరు మజ్జిగైనా తీసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ అనేది వేసేసి పావు టీ స్పూన్ మాత్రమే బేకింగ్ సోడా అనేది వేస్తున్నానండి. ఇది వేయటం వల్ల మనకి ఈ ఓట్స్ దోశ అనేది బాగా స్మూత్ టెక్స్చర్లో వస్తాయి. సో ఇప్పుడు ఒక గరిటె హెల్ప్తో అవసరానికి తగినట్టుగా వాటర్ అనేది కొద్దిగా పోస్తూ మీరు ఈ పిండిని దోశ పిండి బ్యాటర్ వచ్చేలాగా మనం కన్సిస్టెన్సీ అనేది మనం కలుపుకోవాలి. అంటే దోశ పిండి లాగా జారుడు కన్సిస్టెన్సీ రావాలి, కానీ మరీ అంత పల్చగా ఉండకూడదండి. దానికంటే కొంచెం థిక్గానే ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ అనేది మొత్తం ఒకసారి యాడ్ చేసేయకూడదండి. కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇందాక నేను పెరుగు తీసుకున్నప్పుడు దానిలో కొంచెం లెఫ్ట్ ఓవర్ ఉందండి. సో దానిలో కొద్దిగా వాటర్ అనేది వేసేసి ఆ బౌల్లో ఉన్న వాటర్ దానిలోకి పోసేస్తున్నాను. ఇప్పుడు నానిపోయిన ఈ పిండిలో ఎటువంటి గడ్డలు లాంటి ఏర్పడకుండా ఒకసారి బాగా కలిపేసుకుని దీని మీద మూత అనేది పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు రెస్టింగ్ టైం అనేది ఇచ్చేసేయండి. నేను ఈ రెసిపీని ఇది వరకు 2 to 3 టైమ్స్ ట్రై చేయడం జరిగిందండి ఇంట్లో. బట్ 2 to 3 టైమ్స్ నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కావచ్చు, నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల కాబోలు అది నాకు అంత పర్ఫెక్ట్గా కుదరలేదు. సో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రమే ఈ రెసిపీ షూట్ చేద్దామని నేను ఇన్ని రోజులు వెయిట్ చేశానండి. సో ఒక 10 మినిట్స్ రెస్టింగ్ టైం అయిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక తవ్వ అనేది పెట్టేసుకుని తవ్వ బాగా కొంచెం మోడరేట్ హీట్గా అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసేసుకోండి. తవా మీద ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది పోసి ఆయిల్ని మొత్తం తవా అంతా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ నుంచి ఒక గరిటెతో దోశ పిండి అనేది మన తవా మీద పోసుకుని నార్మల్ దోశలాగా రౌండ్గా మీరు సర్కిల్ లాగా స్ప్రెడ్ చేసుకోండి. మనం ఈ పోసిన దోశ పిండి అనేది పెనం మీద మనకి బాగా మందంగా ఉత్తప్పంలా ఉండకూడదు, అలానే దోశలాగా మరీ పలచగా కూడా ఉండకూడదు. సో కొంచెం సెమీ థిక్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సైడ్స్ నుంచి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేయండి. మనకి ఈ దోశ అనేది లైట్గా బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుంది అని అనిపించినప్పుడు ఫ్లేమ్ని హైలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఓట్స్ దోశ కుక్ అవడానికి నార్మల్ రెగ్యులర్ దోశ కంటే కూడా కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం అనేది ఎక్కువ పడుతుంది. బట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ట్రస్ట్ మీ, అండ్ తప్పకుండా మీరు అందరూ ట్రై చేయాల్సినటువంటి రెసిపీ. సో మనకి ఒక సైడ్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత అదర్ సైడ్కి తిప్పుకుని అటు సైడ్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయండి. ఈ దోసాస్ అనేవి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అండ్ మెజర్మెంట్స్తో మీరు ప్రిపేర్ చేస్తే మీకు కరెక్ట్గా 8 దోసాస్ అనేవి వస్తాయండి. సో మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీని బట్టి ఆ రేషియో ఆ క్వాంటిటీ అంతా కూడా ఇంక్రీజ్ ఆర్ ఎల్స్ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఈ దోసాస్ని మనం నార్మల్ రెగ్యులర్ పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో వాళ్ళకి మీకు మన ఛానల్లో 2 డేస్ బ్యాక్ 2 వీడియోస్ బ్యాక్ పోస్ట్ చేసిన మామిడికాయ తురుము పచ్చడి ఉంది కదా, సో ఆ రెసిపీతో సర్వ్ చేసుకున్నాను ఆ చట్నీతో. సో టేస్ట్ అనేది చాలా బాగుందండి. సో నేను రిమైనింగ్ పిండి అంతటితో కూడా ఈ బ్యాటర్ అనేది ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను, ఈ దోశ ప్రిపరేషన్ అనేది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ దోసాస్ అనేది
ఈ ఇంగ్రీడియంట్స్తో ఇలా ప్రిపేర్ చేయటం వల్ల మనకి దోసాస్ అనేవి బాగా క్రిస్పీగా రావు, అలా అని బాగా సాఫ్ట్గా కూడా రావు. చాలా మంచి టెక్స్చర్తో టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి. సో తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈజీగా తినేలాగా ఉంటాయి ఈ దోసాస్ అనేవి. మీకు ఈ దోసాస్ అనేవి బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే పావు కప్పు బొంబాయి రవ్వకి బదులు అరకప్పు బొంబాయి రవ్వ అనేది వేసుకోండి. అలాగే పావు కప్పు పెరుగు బదులు 1 ఫుల్ బౌల్ ఆఫ్ పెరుగు అనేది యాడ్ చేయండి. సో ఐ హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మర్చిపోకండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.